అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా కొన్ని టిప్స్ అయితే పాటించి తొందరగా ఫ్రై అయ్యేలాగైతే తొందరగా కర్రీ అయ్యేలాగైతే చెప్తాను. నేనైతే ఇప్పుడు 3 మినిట్స్ వీడియో పెట్టాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఒక పావు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఆయిల్ తీసుకుని అందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఏ కూరలోకైనా నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటానండి. ఫ్రైలో కొంచెం పోపులో అయితే సాల్ట్ కంపల్సరీ వేసుకుంటాను. ఇప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాను. పసుపు కూడా ఇప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చు, తర్వాత లేకపోతే బెండకాయలు సగం వరకు ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవచ్చు. నాకెందుకో అలా నచ్చక నేనైతే పసుపు ఫస్టే వేసుకుంటాను. కొంచెం పసుపు స్మెల్ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యకపోతే స్మెల్ వస్తుందని నా ఉద్దేశం. మీ ఇష్టం, అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు. నేనైతే పసుపు వేసుకొని కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక బెండకాయ వక్కలు అయితే వేసానండి. ఇవి 1/2 కేజీ బెండకాయలు. లేతే జిగురు కట్ చేసేటప్పుడు అయితేనే జిగురు అయితే వస్తూనే ఉన్నది. అలాంటి బెండకాయలను జిగురు లేకుండా ఎలా ఫ్రై చేసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. కొన్ని టిప్స్ అయితే చెప్తానన్నాను కదా. ఇప్పుడు బెండకాయ వక్కలను అయితే అందులో వేసి కలుపుకున్నాం కదా. మూత అయితే పెట్టకూడదండి. ఇదొకటి ఫస్ట్ టిప్పు. మూత అస్సలకే పెట్టకూడదు. పైన ఏ కర్రీ పైన మనం మూత పెడతాం కదా, అలా ఈ బెండకాయ ఫ్రై మీద అయితే మూత పెట్టకూడదు. ఎందుకంటే అందులో లోపల వాటర్ అయితే ఆవిరైతే ఆ వక్కలలో పడి అందులో జిగురును ఆ ఆవిరి వాటర్ అయితే కర్రీ అయితే మొత్తం గలీజ్ అయిపోతుంది. మొత్తం జిగురు బాగా అవుతుంది. కాబట్టి నేనైతే ఎప్పుడు మూత పెట్టను. 2 మినిట్స్కి ఒకసారి అయినా 1 మినిట్కి ఒకసారి అయినా కలుపుతూనే ఉండాలి ఫ్రై కింద అడగంటకుండా. ఇంకొకటి ఏంటి అంటే ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను, కానీ ఉల్లిగడ్డ మాత్రం వేయలేదు. చూసారా, బెండకాయ వక్కలు ఒక 60% వరకు అయిపోయాక అప్పుడైతే ఉల్లిగడ్డ వేస్తాను. అంతవరకు అయితే ఎల్లిపాయలు కూడా తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. పక్కకు ఎల్లిపాయను జీలకర్ర ఎల్లిపాయ దంచేసుకుంటే కర్రీలో సూపర్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక 60% 70% వరకు కుక్ అయిందండి బెండకాయ. అప్పుడు నేను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే కొంచెం చేయితోటి నలిపి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు బెండకాయ ఫ్రై ఇలానే చేస్తాను. ఇలా ఒక 2 మినిట్స్ అయితే కర్రీ ఫ్రై అయ్యాక ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద ఉంటుంది చూడండి, జీలకర్ర ఎల్లిపాయ ముద్ద, అది వేసుకున్నాను. తర్వాత మెంతులును జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఎప్పుడైనా కూడా ఇలానే ఫ్రై చేసుకొని పొడి చేసుకొని అయితే పెట్టుకుంటాను. అన్ని కూరలలో వేసుకుంటానండి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే, చాలా టేస్టీగా ఉంది. సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నేను ఉప్పు వేసాను, అదైతే స్కిప్ అయింది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.